హాయ్ అండి అందరికీ. ఈరోజు మా వినాయకుని దగ్గర అన్నదానం జరగబోతుంది. అన్నదానం అయిపోయాక మా ఫ్యామిలీతో మేము ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ గో. మా వినాయకుని దగ్గర పూజ స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు పంతులు గారు వచ్చేసారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, శ్రీ మల్లికార్జున స్వామికి జై. అన్నదానం కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది వస్తారని చెప్పి. చాలామంది వచ్చేసారు. సో అందుకే అంత వెయిటింగ్ ఉంది. అన్నదానం కార్యక్రమం అయిపోయాక ఇంటికి వచ్చాను. మా పాప చూడండి రెడీ అవ్వమంటే అవ్వట్లేదు. వీళ్ళ వల్లనే చాలా లేట్ అయిపోతుంది అన్నమాట. మాకు డైలీ ఎలా ఏడుస్తుంది చూడండి. అసలు డ్రెస్ వేసుకోదంట, వేరే నార్మల్ డ్రెస్ మీద వచ్చేస్తుందంట. అలాగే అస్సలు వినదు. బయటనేమో వర్షం పడుతుంది, ప్లస్ ర్యాపిడో ఏం బుక్ అవ్వలేదు సరిగా. లాస్ట్కి ఒక ఆటో బుక్ అయింది. ఎలా అలా స్టార్ట్ అయిపోయాం. మా పాప చూడండి ఎలా చూస్తున్నాను నా మీద కూర్చొని. మా జర్నీ అంతా చాలా ఇష్టం మా పాపకి. మా అమ్మ కూడా వస్తున్నారు మాతో పాటు. మా మమ్మీ ఫస్ట్ టైం అనుకుంటా చూడడం ఈసారి. సో అలా వెళ్తున్నాం. కానీ చాలా చాలా ట్రాఫిక్ ఉండే, ప్లస్ వర్షం పడుతుంది లైట్గా. ఇంకా థ్యాంక్ గాడ్ ఎక్కువ వర్షం పడలేదు, చాలా తక్కువ పడింది వర్షం. సో మేము అలాగే వెళ్ళిపోయామన్నమాట. ఫైనల్లీ రీచ్ అయిపోయాం. అక్కడ లైట్గా వర్షం పడుతుంది. మా మదర్ని గొడుగు తీసుకుంటే అక్కడ బేరం చేస్తుంది గొడుగు తీసుకోవడానికి. ఫుల్ క్రౌడ్ ఉండే వినాయకుడి దగ్గర. చూడండి గణేశుడు ఎలా ఉన్నాడో, చాలా బాగా అనిపించింది. మాకు 2 years నుంచి వస్తున్నాం కానీ ఎప్పుడు ఇంత మంచిగా దర్శనం కాలేదు. ఈసారి చాలా బాగా జరిగింది. చాలా జనాలు ఉన్నారు, అయినా కూడా చాలా మంచిగా జరిగింది. చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో. జనాలు చూడండి, చాలామంది అంటే చాలామంది వచ్చేసారు. క్రౌడ్ చాలా ఎక్కువ ఉండే. భయపడ్డాం, ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళాం కదా, కొంచెం క్రౌడ్లో ఇబ్బంది అవుతుందేమని చెప్పి. కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా నీట్గా వచ్చేసాం మేము. చాలా బాగా అనిపించింది. చూస్తుంటే మాత్రం మా వైఫ్ కానీ మా మమ్మీ కానీ అందరూ మంచిగా హ్యాపీ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి ముందుకు వెళ్ళాము. వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. తీసుకొని ట్యాంక్ బండ్కి వెళ్దామని ప్లాన్ చేసాం. ట్యాంక్ బండ్కి వెళ్ళి అలా నిమజ్జనం ఏమైనా జరుగుతాయేమో చూద్దామని చెప్పి వెళ్ళాము. అప్పటి నుంచి పిల్లలు నా దగ్గర ఉన్నారు. అందుకే మా వైఫ్కి ఒకరిని మా మమ్మీకి ఒకరిని ఇచ్చేసాను. నేను ముందు వీడియో తీస్తూ ముందుకు వెళ్ళాను. చూడండి వాళ్ళు వెనకాల వస్తున్నారు. అందుకే చూసి నవ్వుతున్నాం అనమాట. మంచిగా నువ్వు సింపుల్గా వెళ్ళిపోతున్నావు అని చెప్పి మా వైఫ్ అంటున్నారు. మా మమ్మీ కూడా ఇలా పట్టుకుందో ఇలా ఎత్తుకుందో. నడుస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయాం. అలాగే నడుస్తూ ముందుకు వెళ్తే ట్యాంక్ బండ్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడ చాలామంది బెలూన్స్ అమ్ముతూ బొమ్మలు, చిన్నపిల్లల బొమ్మలు అమ్ముతూ ఉన్నారు. వర్షం కూడా పడింది చాలాసేపు. కొంతసేపు అక్కడ ఒక టెంపుల్ ఉంటే అక్కడ ఆగామన్నమాట. సో వర్షం తగ్గాక అప్పుడు స్టార్ట్ అయ్యాం. మేము వెళ్ళింది 7th డే. సో ఆ రోజు అంత క్రౌడ్ ఎక్కువ లేదు, ప్లస్ వినాయకులు ఏం నిమజ్జనం కావట్లేదు. సో వెళ్ళి చూద్దామని ఎంతో ఇష్టంగా వెళ్ళాము. కానీ అక్కడ ఏం ఎక్కువ వినాయకులు కనిపించట్లేదు, పబ్లిక్ కూడా ఎక్కువ లేరు అన్నమాట. సో సింపుల్గా ఏం చేశానంటే మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకున్నాను. క్యాబ్ బుక్ చేసుకొని నైట్ బయలుదేరాము. చూడండి కార్లో కూడా వినాయకుడు ఉన్నాడు. అలా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇంటికి. బ్యాక్ టు హోమ్. చూడండి మా పిల్లలు ఎలా అల్లరి చేస్తున్నారో కార్లో. మా పెద్ద పాప అయితే చాలా అల్లరి చేస్తుంది. అక్కడ తీసుకున్న లడ్డు తింటుంది.
మాధవ జయ జయ ఈ జగతికి మూలం నీ దయ నీ దర్శనముంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ